సునాతో మాటలాడయ్యా సునాతో మాటలాడయ్యా సునాతో మాటలాడయ్యా సునాతో మాటలాడయ్యా దినక్షణం నీదు శక్తి నాకు అవసరం యేసు నాతో మాటలాడయ్యా అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవసరం యేసు నాతో మాటలాడయ్యా యేసు నాతో మాటలాడయ్యా. అవునయ్యా, ఈ సమయంలో మీ వైపు చూస్తున్నాము. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ మెల్లినైన స్వరాన్ని విని మేము తృప్తి చెందుటకు మీ కృపని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, మీరు మాట్లాడే దేవుడు దేవా, మీ కార్యాన్ని చేసి మిమ్మల్ని మీరు గణపరచుకొని ప్రార్థన చేస్తూ మీకు స్తుతులు అర్పిస్తూ యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. చాలా టఫ్ సిచ్యువేషన్లో అనేకులు ఈ యొక్క క్వారంటైన్ లేకపోతే కోవిడ్-19 టైంలో అనేకులు చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈవెన్ ఇన్ ద చర్చ్ I've come across people who have struggled financially. ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న వారు, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని అనుభవిస్తున్న వారు. సమ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ దట్ దే ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ లూజింగ్ దేర్ జాబ్స్. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న ఆ పరిస్థితిలో ఉంటున్నారు. నిజంగా it has not been an easy journey, but some battles are fought outside, but there are some battles that are fought inside. కొన్ని పోరాటాలు మనం బయట పోరాడుతుంటాము, కొన్ని పోరాటాలు మనము లోపల మన యొక్క మనసులలో, మన మైండ్స్లో మనం పోరాడుతుంటాము. అండ్ థింక్ the most difficult battles are the ones that are fought inside. అన్నిటికంటే ఇదిగో కష్టమైన బ్యాటిల్స్ మన జీవితాలలో మనము పోరాడేవి ఏంటి అంటే, ఆ పోరాటాలు మనము లోపల పోరాడే పోరాటాలు. దీస్ ఆర్ బ్యాటిల్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, దీస్ ఆర్ బ్యాటిల్స్ ఆఫ్ లోన్లీనెస్, దీస్ ఆర్ బ్యాటిల్స్ ఆఫ్ డిస్ట్రెస్, దీస్ ఆర్ బ్యాటిల్స్ ఆఫ్ ఫియర్, బ్యాటిల్స్ విచ్ ఆర్ నాట్ సీన్ అవుట్ సైడ్. బయట కనబడే పోరాటాలు కావివి, మన లోపల కష్టపడుతూ పోరాడే పోరాటాలు ఇవి. ఐ థింక్ ఈచ్ ఆఫ్ us face these battles. Even a great man like Elijah was fighting a battle of loneliness, was fighting a battle of discouragement. తన జీవితంలో ఇదిగో ఆ యొక్క ఒంటరితనము లేకపోతే నిరుత్సాహము అనే ఆ పోరాటాన్ని ఆయన పోరాడుతూ ఉన్నాడు. And today we are going to look at how God leads us through such situations. ఈ దినాలను ఇదిగో మనము ఏ విధంగా దేవుడు మనల్ని ఆ పరిస్థితులలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు, మనల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. We have just done our VBS మొన్నటి వరకు మనం చూసుకున్నాము. అండ్ the topic for VBS was very interesting. Christ our victor in distress. కోవిడ్ అనే మాటని తీసుకొని ఆంటీ క్రైస్ట్ ఆ విక్టర్ ఇన్ డిస్ట్రెస్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ బిబ్లికల్. మన నిరుత్సాహంలో మనని బయటికి తీసుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే, మన ఒంటరితనంలో మనని బయటికి తీసుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము దేవుడు మాత్రమే, కేవలము క్రీస్తు మాత్రమే. And this morning we are going to meditate a passage that where we see
where we see how God was leading Elijah in his life. ఏలియాని తన జీవితంలో ఏ విధంగా దేవుడు నడిపించాడు అన్న విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ఇదిగో ఏలియా సంగతి మనం ఆలోచిస్తే గత 2 వారాల క్రితము ఐ స్పీకింగ్ ఆఫ్ ఎలైజా అండ్ ఏ విధంగా 17వ అధ్యాయంలో ఏలియా ఏ విధంగా తన అనుభవాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ధ్యానించుకున్నాము. Elijah had some spectacular experiences in his life. తన జీవితంలో గొప్ప సంగతులు ఎలైజా అనుభవించాడు. ఇదిగో 17వ అధ్యాయము 1-2 వచనాలలో చూస్తే ఎలైజా గోస్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఆహాబ్ దగ్గరికి వెళ్ళి ఏ వికెడ్ కింగ్, ఒక వికెడ్ కింగ్ దగ్గరికి వెళ్ళి హీ వాస్ ఎన్కౌంటరింగ్. I think we'll do this later, Darren, in chapter 19. Okay, Elijah was going into the presence of the king in chapter 17, and 2 వచనాలలో ఏం చేస్తున్నాడు అంటే he was pronouncing the judgment of God. He was a man of guts. ఏదో మామూలు వ్యక్తి కాదు. ఏలియా ఎలాంటి వాడు అంటే గొప్ప ధైర్యం కలిగిన వ్యక్తి. దేవా మాకు అలాంటి ధైర్యాన్ని దయచేయండి. ఇదిగో 5-6 వచనాలు చదివితే ఏలియాతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి కేరేతు ప్రాంతంలో ఉండు అన్నప్పుడు ఇదిగో ఏలియా వెళ్ళి అక్కడ ఉన్నట్టు చూస్తాం. కాపుల చేత పోషింపబడ్డాడు. ఎలైజా హ్యాడ్ ద ఫెయిత్ where he could just go and obey the Lord. తన యొక్క దేవుడు చెప్పిన మాటలకి విధేయత చూపెడుతూ విశ్వాసంతో ముందుకు సాగిన వ్యక్తి. కిందికి చదివినప్పుడు మనం ధ్యానించుకున్న వాక్య భాగంలో 7వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుడు ఏలియాతో ఏమంటున్నాడంటే నువ్వు జారేపాతు అనే ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. జారేపాతు అనే ప్రాంతము అన్య దేశము. జారేపాత్ అనే ప్రాంతము సీదోను ప్రాంతంలో ఉన్న ఆ యొక్క పట్టణము. దేవుడు అక్కడికి వెళ్ళమన్నప్పుడు ఇదిగో ఏలియా ఏం చేస్తున్నాడు అంటే ఆ దూరమైన ప్రదేశానికి ప్రయాణిస్తున్నాడు. హీ వాస్ ట్రావెలింగ్ టు ఎ డిస్టెంట్ ల్యాండ్ అండ్ హీ డిడ్ నాట్ క్వశ్చన్ గాడ్స్ ప్లాన్స్. దేవుని యొక్క ప్రణాళికని ఇదిగో ఏ మాత్రం కూడా క్వశ్చన్ చేయకుండా ఆయన విధేయత చూపెడుతున్నాడు. హీ డిడ్ంట్ అండర్స్టాండ్ ఇట్ బట్ హీ వాస్ ట్రస్టింగ్ గాడ్. He didn't understand it, but he was obeying God. What a great man of God this person was. ఇదిగో 17వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదివినట్లయితే ఏలియా గురించి మనము ధ్యానించిన విషయము, ఏలియా ఏం చేస్తున్నాడంటే ఇదిగో చనిపోయిన ఆ విధవరాలు యొక్క కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 3 times he was praying something which people might have never asked God for. 3 సార్లు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ఎలైజా జీవితంలో, ఏలియా జీవితంలో పదే కనబడే ఒక విషయం ఏంటిదంటే ఏలియా వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎలైజా వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఇదిగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కష్టమైంది దేవుని అడుగుతున్నాడు. అండ్ ద లార్డ్ వాజ్ ఆన్సరింగ్ హిస్ ప్రేయర్. దేవుడు తన ప్రార్థనని ఆలకిస్తున్నాడు. 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు 18వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే we see the most spectacular event of Elijah's life. I think ఏం చూస్తున్నామంటే Elijah was challenging the people of Israel in verse 21. 21వ వచనంలో ఇదిగో దేవుని యొక్క ప్రజలు ఇజ్రాయెల్ దేశస్తులని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడంటే how long will you waver between 2 opinions? ఈ 2 ఒపీనియన్స్ మధ్యలో ఎంత కాలము మీరు వేవర్ అవుతూ వస్తారు. ఇఫ్ ద లార్డ్ ఈజ్ గాడ్ ఫాలో హిమ్, బట్ ఇఫ్ బాల్ ఈజ్ గాడ్ ఫాలో హిమ్. ఒంటరిగా ఆ స్థలంలో దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఏలియాని చూస్తున్నాము. ప్రజలందరూ దేవునికి అహిష్టమైన జీవితాన్ని జీవిస్తూ, ప్రజలందరూ దేవునికి అహిష్టమైన పనులు చేస్తూ, ఇదిగో బయలు దేవతలని నమ్ముకుంటూ ప్రార్థన చేస్తూ పూజిస్తూ వెళ్తున్న సమయంలో ఏలియా ఒంటరిగా నిలబడి he was challenging the people of Israel. He stood alone for God. A spiritual lesson for us in times like this, that whether we can stand up for God. దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా మనం ఉంటామా? Friends, everywhere things are pointing towards the coming of the Lord Jesus Christ. Yesterday night I was reading an article. నిన్న రాత్రి ఒక ఆర్టికల్ చదివాను and I'll post it on WhatsApp group.
It is said in another 1 month, India is going to be attacked in the northern part by locust plagues. ఇదిగో ఆ యొక్క మిడతల చేత నార్త్ ఇండియా అటాక్ చేయబడుతుంది అన్న ఒక ఆర్టికల్ చదివాను. ఆన్ వన్ సైడ్ వీఆర్ ఆల్రెడీ ఫైటింగ్ కోవిడ్, ఇంకొక వైపు వీఆర్ ఫైటింగ్ సైక్లోన్, ఇంకొక వైపు వీఆర్ టోల్డ్ దట్ దేర్ కుడ్ బి ఎ లోకాస్ట్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్. ఇంకొక వైపు ఇట్ లుక్స్ లైక్ there is a difficult circumstances that are going on at the borders. ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు ఈ మధ్య కాలంలో నేపాల్, ఇంకొక వైపు చైనా. Things are not going well. And in times like this, when we know that the Lord's coming is close, యేసుక్రీస్తు రాకడ ఇంకా సమీపంగా ఉన్నది అనేది దేవుడు సూచిస్తుండగా, కెన్ వి మేక్ ఏ డిసిజన్ టు స్టాండ్ లైక్ ఎలైజా? దేవా, నేను ఒంటరిగా ఉన్నా కూడా నేనున్న స్థలంలో మీ కొరకు నిలబడతాను. ఏలియా ఆ విధంగా నిలబడిన వ్యక్తి. ఇదిగో 18వ అధ్యాయం 30వ వచనంకి వచ్చే వారికి ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ యొక్క విరిగిపోయిన ఆ యొక్క బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు. హీ వాజ్ రిపేరింగ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాజ్ ప్రేయింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు బయలు ప్రవక్తలు ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు. ఏలియా ఏం చేస్తున్నాడంటే బలం పీఠం కట్టి నీళ్లు పోయిస్తున్నాడు. ఇదిగో దహన బలి మీద నీళ్లు పోయిస్తున్నాడు. దెర్ వాజ్ ఎ ట్రెంచ్ దట్ వాజ్ డగ్ అరౌండ్ ద ఆల్టర్. ఆ యొక్క చుట్టూ ఒక ట్రెంచ్ తవ్వబడి ఆ నీళ్లు పొర్లిపోయి ఆ ట్రెంచ్ అంతా నిండిపోయి పొర్లిపోయాయి. లుక్ ఇట్ ద ఫెయిత్ of Elijah and the prayer of Elijah. Elijah made a very simple prayer. చాలా సింపుల్ ప్రేయర్ ఏలియా చేసినట్టు చూస్తాము 30వ వచనం దగ్గర. అండ్ గాడ్ ఆన్సర్డ్ దట్ ప్రేయర్. దేవుడు ఆ యొక్క 36వ వచనం 37వ వచనంలో దేవుడు ఆ యొక్క ప్రార్థనని ఆలకించినట్టు మనము చూస్తాము. ఇదిగో ఇది అయిపోయిన వెంటనే వన్ మోర్ స్పెక్టాక్యులర్ ఈవెంట్ హ్యాపెనింగ్ దేర్. 40వ వచనంలో హీ కిల్డ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బాల్. బయలు ప్రవక్తలని చంపేస్తున్నాడు. ఇదిగో 41వ వచనం నుంచి 46వ వచనం వరకు ఏలియా ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి, కర్మేల్ అనే పర్వతం మీదకి వెళ్ళి ఇదిగో ఒంటరిగా తన దాసులతో వెళ్తూ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. And look at the position that he prayed in. He bent down to the ground, put his face between his knees and was praying to the Lord. Once again you see his prayer life coming back. తన ప్రార్థన జీవితం గురించి తిరిగి చదువుతున్నాము. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు చెప్పిన మాటలకి విధేయత చూపెట్టిన తర్వాత, దేవా మీ కార్యాన్ని చూపెట్టండి. ఏం చెప్తున్నాడంటే దాసునికి, గో అండ్ లుక్ టువర్డ్స్ ద సీ. ఇదిగో ఆ యొక్క సీ వైపు చూడు అని చెప్తున్నాడు. 7 సార్లు దాసుడు వెళ్ళి చూస్తూ వస్తున్నాడు. అండ్ ఫైనలీ ద 7th time he says, I see a cloud rising from the sea. ఎంత ఒక మనిషి యొక్క చేయి అంత. రిమెంబర్, God uses small things. God never forget the beginnings of small things. God can use it for a mighty way. ఇదిగో ఒక చిన్న చేయంతా ఆ యొక్క మేఘాన్ని చూశారు. And then you see Elijah telling Ahab, it's time for us to move towards Jezreel. చివరి భాగంలో ఏం చూస్తున్నామంటే he was filled with power and then he ran faster than the chariots of Ahab. ఇదిగో ఆహాబు యొక్క ఆ యొక్క రథాల కంటే ఎక్కువ వేగంగా దాదాపు 40 కిలోమీటర్లు పరిగెత్తుతూ వెళ్తున్నాడు ఏలియా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. We see the success of Elijah. We see the spectacular events that Elijah was involved in. We see the great and powerful prayers that Elijah prayed. But when we turn to chapter 19, we see 2 things that come up, and many of us experience that in our lives. And the first part is Elijah was a human being just like us, filled with anxiety. ఏలియా మనలాంటి సామాన్యుడు. ఆయన
ప్రార్థన చేసినప్పుడు వర్షము ఆగిపోయింది, ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షము వచ్చింది. ప్రైజ్ గాడ్. బట్ హీ వాజ్ ఆల్సో ఎ ఆర్డినరీ పర్సన్ లైక్ ఈచ్ ఆఫ్ us who experienced anxiety within himself. తన జీవితంలో ఇదిగో ఆయన యాంగ్జైటీని ఎదుర్కొన్నట్టు చూస్తున్నాము. There is a turn around between chapter 17 and 18 and now in chapter 19. ఒక గొప్ప స్థాయిలో దేవుని ప్రవక్తగా వాడబడుతున్న ఈ ఎలైజా 19వ అధ్యాయానికి వచ్చే వరకు ఒక సామాన్యుడైన మానవునిగా ఆయనను చూస్తున్నాము. ఇదిగో ఏలియా ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఏలియా గురించి ఆలోచిస్తే ఇన్ చాప్టర్ 17 గాడ్ సెంట్ హిమ్ టు క్వారంటైన్. ఇదిగో కేరేతు ప్రాంతంలో వెళ్ళి నివసించు అని ఒంటరితనంలోకి పంపించాడు. బట్ హియర్ ఎలైజా వాజ్ సెల్ఫ్ క్వారంటైనింగ్ హిమ్సెల్ఫ్. ఏలియా ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుతూ ఒంటరితనంలోకి ఆయననే పరిగెత్తినట్టు మనం చూస్తాము. చూడండి ఇప్పుడు 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇఫ్ యు లుక్ ఎట్ చాప్టర్ 19 verses 1 and 2 and now we can look at the screen share ని చూడొచ్చు. 19వ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే జెజబెల్ ఈస్ థ్రెటనింగ్ ఎలైజా. యెజబెల్ ఏలియాని థ్రెటన్ చేస్తుంది. ఏ విధంగా థ్రెటన్ చేస్తుంది అంటే, ఇదిగో బయలు ప్రవక్తలని చంపివేసిన తర్వాత యెజబెల్ ఏమంటుందంటే బై టుమారో దిస్ టైం ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ. రేపు ఈ దినము వరకు నేను నిన్ను ఏం చేయబోతున్నానంటే నేను నిన్ను చంపబోతున్నాను అని చెప్తుంది. నిజంగా చూసినట్లయితే యెజబెలు ఏలియాని చంపగలిగిన శక్తి యెజబెల్కు ఉంటే, జెజబెల్ హ్యాడ్ 2 opportunities. In fact 2-3 opportunities till now. ఇప్పటివరకు 3 opportunities దేవుడు అనుగ్రహించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ పైనున్న భాగంలో మనము ఆ స్క్రీన్ షేర్లో చూసినట్లయితే ఎక్కడి నుంచి అంటే మన ఈ యొక్క ఏలియా కేరేతు ప్రాంతం నుంచి జారాపేత్ అనే చిన్న గ్రామం వైపు వెళ్ళినట్టు మనం చూస్తాము. ఈ జారాపేతు అనే గ్రామము సీదోను ప్రాంతానికి చెందిన గ్రామము. ఈ సీదోను ప్రాంతానికి చెందిన ఆ యొక్క గ్రామంలోకి వెళ్తున్నాడు. నౌ ఇఫ్ యు టర్న్ టు చాప్టర్ 16 16వ అధ్యాయం తీసి 31వ వచనం చదివితే ఏమని రాసింది 16వ అధ్యాయం 31వ వచనంలో అంటే జెజబెలు ఏ ప్రాంతం నుంచి వచ్చింది అన్న సంగతి రాయబడి ఉంది. లుక్ ఎట్ వర్స్ 31. ఇట్ సేస్ హి ఆల్సో మ్యారీడ్ ఐ హావ్ ఆల్సో మ్యారీడ్ జెజబెల్ డాటర్ ఆఫ్ ఇత్బాల్ కింగ్ ఆఫ్ ద సీడోనియన్స్. చూడండి ఎక్కడికి వెళ్ళి దేవుడు పంపించాడు ఏలియాని దేవుడు కేరేతు ప్రాంతం నుంచి యెజబెలు ఏ స్థలం నుంచి వచ్చిందో ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ ప్రాంతంలో రాజు ఎవరు అంటే యెజబెలు యొక్క తండ్రి ఇత్బాల్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు సీడోను ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. పైన ఉన్న ప్రాంతంలో చూసినట్లయితే జారపేతు సీదోను పక్కనే. ఈ ప్రాంతంలో ఉన్న జారపేతుకు దేవుడు పంపించాడు. ఇఫ్ జెజబెల్ హ్యాడ్ ద స్ట్రెంగ్త్ ఆర్ ద పవర్ టు కిల్ ఏలియా షీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ దెన్. ఇదిగో దాని తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే 18వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఏలియాని ఆహాబు దగ్గరికి పంపిస్తున్నాడు ఎట్ మౌంట్ కార్మెల్. అండ్ షీ కుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్ ఆన్ మౌంట్ కార్మెల్ యాజ్ వెల్. మౌంట్ కార్మెల్ మీద కూడా ఆయనని చంపొచ్చు. తన యొక్క హస్బెండ్ అక్కడ ఉన్నాడు. అండ్ షీ కుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్ బట్ షీ డిడ్ంట్ హ్యావ్ ద పవర్ టు కిల్ హిమ్ దేర్. In chapter 19 you see Elijah went to Jezreel. ఏలియా ఎక్కడ వెళ్ళాడు? యెజ్రెయేల్కి వెళ్ళాడు. యెజ్రెయేల్లో ఎవరున్నారు అంటే జెజబెల్ ఉంది. If she had the power to kill Elijah, this was the third opportunity she had and she could have killed him. Friends, let me tell you that sometimes there are threats. And Satan can only threaten us. Satan can only bring us to lonely points. Satan can only fill us with anxieties.
ఇట్ కెన్ నెవర్ టచ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిల్లలని తాకలేదు. ఇదిగో ఏం చేస్తున్నది అంటే భయపెట్టిస్తుంది. భయపెట్టించిన వెంటనే ఇదిగో we see the human side or the human anxiety. Today's sermon I'm going to divide it into two parts. ఒకవైపు హ్యూమన్ నేచర్ కావచ్చు, లేకపోతే యూ కెన్ కాల్ ఇట్ హ్యూమన్ యాంగ్జైటీ కావచ్చు. ఇంకొక భాగంలో యూ కెన్ సీ గాడ్స్ డివైన్ ఆన్సర్. హ్యూమన్ యాంగ్జైటీ అండ్ గాడ్స్ డివైన్ ఆన్సర్. హ్యూమన్ యాంగ్జైటీలో ఇదిగో ఏలియా ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు 3వ వచనంలో చూసినట్లయితే ఇట్ సేస్ ఎలైజా వాస్ అఫ్రైడ్. ఏలియా భయపడ్డట్టు చూస్తున్నాము. అనేక సార్లు మన జీవితాలలో భయం అనేది క్రియేట్ చేస్తుంది. పరిస్థితి ఇట్ క్రియేట్స్ ఎ ఫియర్ అమాంగ్ us. And many times we have to fight the battle of fear in our minds. And these are not easy battles to fight. బయట శత్రువులు కనబడితే ఆ పోరాటాన్ని పోరాడడం ఈజీ, కానీ లోపల వచ్చే ఈ పోరాటాలని పోరాడడము చాలా కష్టము. If we have to fight Pakistan, it is easy. Or if we have to fight another neighboring country outside, it is easy. But if there is a problem within the nation, then the fight is very difficult. I think many of us fight the same fight, a battle of fear. అయ్యా ఏం జరగబోతుంది దేవా, అయ్యా నా జీవితంలో ఏమైపోతుంది, నా కుటుంబంలో ఏమైపోతుంది. ఏలియా వాస్ ఫైటింగ్ దట్ ఫియర్ అండ్ హీ వాస్ ఫిల్డ్ విత్ ఫియర్. తన జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అంటే భయము చేత నింపబడి ఉన్నాడు. అండ్ టుడే ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్ ఆఫ్ ఫియర్, if you are going through that phase of anxiety, if you are going through that phase of loneliness, the Lord wants to strengthen us. And today the message is not basically for the audience, for all of you. This is a struggle that I myself have gone through. And the Lord started speaking to me. The Lord started strengthening me. ఈ దినము ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే ఏలియా ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. అండ్ భయంలో అనేక సార్లు ఏం చేస్తాం తెలుసా, we tend to run in the wrong directions. మనం ఏం చేస్తాము అంటే మనము చెదిరిపోతుంటాము. కొన్నిసార్లు ఏ విధంగా చెదిరిపోతామంటే ఎటువైపు అయితే పరిగెత్తొద్దో అటువైపు పరిగెత్తుతూ ఉంటాము. If you have watched a Discovery Channel or a National Geographic channel, you will see how the lion or the wild animal tries to hunt its prey. ఏమైపోతుందంటే మొదట పరిగెత్తుతుంది, ఆ గుంపులోకి పరిగెత్తినప్పుడు అందులో నుంచి ఒక్కటి ఏమైపోతుందంటే భయం చేత పరిగెత్తుతూ ఏమైపోతుందంటే గుంపుకి దూరంగా పరిగెత్తుతుంది. గుంపుకి దూరంగా పరిగెత్తి అండ్ దాట్ బికమ్స్ ద ప్రే. అది ఏమైపోతుందంటే ఆ శత్రువునికి, ఆ వైల్డ్ యానిమల్కి ప్రే అయిపోతుంది. అండ్ టుడే ఇన్ ఎలైజాస్ లైఫ్ ఏలియా జీవితంలో ఏం చేస్తుంది, భయపడిన వెంటనే పరిగెత్తడం ఆరంభిస్తున్నాడు. ఎటువైపు పరిగెత్తుతుందంటే ఎడారి వైపు పరిగెత్తుతున్నాడు. ఇదిగో 3వ వచనం 4వ వచనం చదివినట్లయితే he was afraid. Then he traveled to Beersheba in Judah. ఎక్కడి వరకు అంటే బీర్షిబా, యూదా అనే బీర్షిబాలోకి ప్రయాణం చేసినట్టు మనం చూస్తాము. ఇదిగో దాని తర్వాత ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి దాదాపు తన యొక్క దాసుని వదిలిపెట్టి ఒక దినము ఒక రాత్రి he was traveling. He took a day's journey and was going into the desert. ఆయన అరణ్యంలోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. ఆ యొక్క అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఫ్రెండ్స్, look at this. Elijah was disappointed. Elijah was distressed. Elijah was going through loneliness and he was moving alone away from God. ఒంటరిగా దేవునికి దూరంగా వెళ్తున్నాడు. ఇదిగో 4వ వచనానికి వచ్చేవరకు ఏలియా ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో ఆ యొక్క అరణ్యంలోకి వచ్చి ఒక బ్రూమ్ ట్రీ కింద he was sitting under a broom tree. Now this is a broom tree that you see on the screen. ఎడారిలో ఇదిగో ఏ విధంగా ఉంది అంటే ఎడారిలో ఒక చిన్న బుషీ ట్రీ,
Let me tell you, when we go through our desert experiences, the Lord doesn't leave us. The Lord doesn't leave us. Just one broom tree, you can see, Ioka. This is taken from Palestine. Ioka pictures are taken from Palestine, and these are the pictures of a broom tree. Etu chusina edari, ఎటు చూసినా ఎండిపోయిన పరిస్థితి, ఎటు చూసినా నిరుత్సాహము. బట్ అండర్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ గాడ్ వాస్ దేర్ ప్రొవైడింగ్ హిమ్ విత్ షేడ్. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన బిడ్డకి ఆశ్రయాన్ని కలిగజేస్తున్నాడు. గాడ్ వాస్ ప్రొవైడింగ్ హిమ్ విత్ ఎ షేడెడ్ ట్రీ. ఫ్రెండ్స్, in our human nature we might live in fear, anxiety, and we might run, and sometimes our journeys are into desert. But one thing, God never leaves his children. Idinam I do not know who needs this word, but the Lord is saying, I have not left you in your desert experiences. నీ అరణ్యంలో ఉంటున్న నీ యొక్క ఎక్స్పీరియన్సెస్లో I have not left you. ఇదిగో చూడండి, ఆ యొక్క బ్రూమ్ ట్రీ కింద కూర్చొని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన జీవితం అనేది ఏలియా మరవలేదండి. 4వ వచనంలో ఏలియా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, లార్డ్ ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్, టేక్ మై లైఫ్, ఐ యామ్ నో బెటర్ దెన్ మై యాన్సిస్టర్స్. He was deciding about his life. తన జీవితం గురించి తానే డిసైడ్ చేస్తున్నాడు. దేవా, ఇది సరిపోతుంది. He was comparing himself with the ancestors. I am no better than other ancestors, Lord. Take my life. It's interesting about how Elijah is behaving. Jezebel said, I will take your life అంటే పరిగెత్తాడు. జెజబెల్ ఏమనేది ఇంతకుముందు 2వ వచనంలో, బై టుమారో ఐ విల్ టేక్ యువర్ లైఫ్ అంటే పరిగెత్తుతూ వెళ్ళాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నా జీవితం తీసుకోదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. సమ్ టైమ్స్ we make the wrong prayers in our times of anxiety, in our times of fear. We make prayers that are not according to the plans and the will of God. I'm sure each of us must have done that. మన జీవితాలలో మనం ప్రతి ఒక్కరం ఇలాంటి ప్రార్థన మన జీవితాలలో చేసి ఉంటాము. అయ్యా దేవా, సరిపోతుంది దేవా. లార్డ్, దిస్ ఇస్ ఎనఫ్ లార్డ్. I have faced enough, Lord. I cannot move any longer. అయ్యా, I cannot move any further, Lord. And we feel tired, we feel disappointed, and we pray to the Lord sometimes in our lives such prayers. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రార్థన జీవితాన్ని మర్చిపోలేదు. 5వ వచనంలో ఏలియా ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు అంటే, he was lying down under the tree and fell asleep. చూడండి, ఏలియాకి అరణ్యంలో దేవుడు ఒక షేడ్నిచ్చాడు. ఏలియాకి అరణ్యంలో దేవుడు నిద్రనిస్తున్నాడు. అదే వచనంలో కింద చూసినట్లయితే, all at once the angel touched him and said, get up and eat. Elia, you needed shade, I gave you. You needed rest, I am giving you. But more than all that, you also need food. God was concerned about Elijah, who was running in his loneliness, in his distress. దేవుడు ఇదిగో ఏలియా తన లోన్లీనెస్లో, తన యొక్క ఫియర్లో, తన డిస్ట్రెస్లో పరిగెత్తుతున్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో తన దేవదూతని పంపిస్తున్నాడు. In chapter 7, God sent the ravens. ఆ కాకులని పంపించాడు. Chapter 17. ఇదిగో 17వ అధ్యాయంలో జారపేతు విధ్వరాల్ని దేవుడు అనుగ్రహించాడు టు ప్రొవైడ్ ఫర్ హర్ అండ్ ఆల్సో టు బి ప్రొవైడెడ్ బై హర్. That was very good. Those were spectacular events. But today, even when Elijah was running in the wrong direction, today when Elijah was feeling distressed, today when Elijah was praying the wrong prayers, God did not forget him. God said, Bida, I have given you shade, I am giving you rest, but more than that, I also want you to be strengthened by the food. I want to tell you, friends, the Lord is still working in our lives.
ఈ దినము ఐ డు నాట్ నో ఇఫ్ యూర్ గోయింగ్ త్రూ డిస్కరేజ్మెంట్, if you're going through depressing situation, if you're going through loneliness, but God is saying, I am still your God. I've heard so many stories during the past few weeks of people who have said we feel lonely, of people who are struggling. Late night, ఈ మధ్య కాలంలో లేట్ నైట్ రాజేశ్వర్ అక్క ఫోన్ చేసి బ్లెస్సీ బాబు కొరకు ఏడుస్తుండే, అన్నా సంఘం అంతా ప్రార్థన చేయండి అన్న, ఫీవర్ వస్తుంది పోతుంది. Discouragement. There is one family that we have asked if they can get involved in certain activities in the church. That family said, we are going through a discouraging situation, we are going through a very discouraging situation. Even finding it hard to pray, ప్రార్థన చేయాలంటే కూడా కష్టం అనిపిస్తుంది. Friends, the Lord is saying, బిడా నీ పరిస్థితులలో నేను నిన్ను వదిలిపెట్టే వాడిని కాదు, నేను నిన్ను బలపరిచేవాడిని, నేను బలపరిచేవాడిని. ఇదిగో 5వ వచనంలో God is starting to respond. We see the response of God. God is providing him shade, God is providing him rest, God is giving him food. ఏలియా లేచి ఏం తింటున్నాడు అంటే he was eating not ordinary food, ఏదో మామూలు ఆహారం తింటలేడు, వేడి రొట్టెలని తింటున్నాడు, మంచి నీళ్ళని, చల్ల నీళ్ళని ఎడారిలో తాగుతున్నాడు. తాగి ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో తిరిగి పడుకుంటున్నాడు. ద ఏంజల్ కేమ్ అగైన్ ఇన్ 7వ వచనంలో ఇదిగో ఆ యొక్క దేవదూత తిరిగి వచ్చినట్టు మనం చూస్తున్నాము. తిరిగి వచ్చి ఏం చేస్తుంది అంటే తిరిగి వచ్చి ఇదిగో the angel touched Elijah, woke Elijah up and said, get up and eat, for the journey is too much for you. Elijah is praying, Lord, take away my life. ఏలియా ఇప్పటి వరకు చాలు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ఇప్పటి వరకు చాలు దేవా, నా జీవితాన్ని మీరు తీసుకోండి అని ప్రార్థన చేస్తున్నాడు. వాట్ వాస్ గాడ్స్ ఆన్సర్? దేవుని యొక్క ఆన్సర్ ఏంటి తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ టు టేక్ ఆన్. If you are saying, Lord, I am discouraged, Lord, I feel all alone, Lord, I feel like I want to stop here in my life. The God is saying, Bida, you still have a long way to go. ఇంకా నీ జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి ఇదిగో నీ ముందు గొప్ప ప్రయాణాన్ని పెట్టి ఉన్నాను. కాబట్టి తిని బలపరచబడు. You should eat and be strengthened so that you can take the journey. శారీరక జర్నీ కొరకు దేవుడు అక్కడ రొట్టెలను అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయ జర్నీ కొరకు దేవుని వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అనేక సార్లు నిరుత్సాహంలో ఏం చేస్తుంటామంటే దేవుని వాక్యానికి దూరంగా వెళ్తుంటాము, దేవునితో సమయాన్ని గడపడం విషయంలో దూరంగా వెళ్తుంటాము, దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దూరంగా వెళ్తుంటాము. We do not want to have quiet time, we do not want to have prayer life, we do not want to have a time where we can have devotion and that personal relationship with God, because we are struggling with our own circumstances. But the Lord is saying, Bida, eat my word, because you need to be strengthened to take up a long journey that is ahead of you. Some of you, God is saying, you still have a long journey to take on. నీ జీవితంలో ఇంకా గొప్ప ప్రయాణము దేవుడు పెట్టి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆగిపోయే సమయం కాదు బిడ్డ, పరిస్థితిని చూస్తూ కూర్చునే సమయం కాదు బిడ్డ. నీ జీవితంలో ఇంకా గొప్ప ప్రయాణాన్ని నేను ముందు పెట్టి ఉన్నాను. యూ మైట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎనఫ్, అండ్ దట్ ఈస్ హ్యూమన్ యాంగ్జైటీ. బట్ గాడ్స్ ఆన్సర్ ఏంటిదంటే you still have a long way to go. You see what Elijah does? ఏలియా ఏం చేస్తున్నాడు చూడండి. ఏలియా 8వ వచనంలో తింటున్నాడు, నీళ్ళని తాగుతున్నాడు. అండ్ దేర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెసిఫిక్ దట్ ఈస్ బీయింగ్ సెడ్ దేర్. 8వ వచనంలో, ప్లీజ్ కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ చాప్టర్ 19. 19వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్తున్నాము. ఇదిగో 8వ వచనంలో ఏం చూస్తున్నాము అంటే హీ వాస్ స్ట్రెంథెన్డ్ బై దట్ ఫుడ్. ఆ యొక్క ఆహారం చేత శక్తిని పొందుకొని
ఆ నీళ్ళ చేత శక్తిని పొందుకొని 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. He was traveling for 40 days and 40 nights. దీనికంటే ముందు యెజ్రెయేలు నుంచి ఇదిగో బీర్షిబా వరకు వచ్చిన ఆ మ్యాప్ని చూసాము. దాదాపు 160 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాడు తెలుసా? He was about to travel almost 400+ kilometers. బీర్షిబా అనే ఆ ప్రాంతం నుంచి హోరేబ్ అనే ప్రాంతం వరకు 40 దినాలు 40 రాత్రులు దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అండ్ హీ నీడెడ్ స్ట్రెంగ్త్. టుడే ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ లాంగ్ జర్నీ, you and I need that strength, and that only God can give us that strength. How does God respond to our anxiety? God responds to our anxiety in a very different way. He provides for us. He strengthens us. ఇదిగో ఏలియాకి షెల్టర్ని ప్రొవైడ్ చేశాడు, ఏలియాకి రెస్ట్ని ఇచ్చాడు, ఏలియాకి ఆహారాన్ని ఇస్తున్నాడు, ఏలియాకి ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. He was giving him a vision that you still have a long way to go. ఇంకా నీ ముందు గొప్ప జర్నీ నేను పెట్టి ఉన్నాను ఏలియా. యూ హ్యావ్ టు గో. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో, యూ కెనాట్ గో ఆన్ యువర్ ఓన్. నువ్వు ఆ ప్రయాణాన్ని చేయాలి అంటే నువ్వు ఒంటరిగా చేయలేవు ఏలియా. ఫర్ దట్ యూ నీడ్ టు బి స్ట్రెంగ్థెన్డ్. టుడే లెట్స్ ఆస్క్ ద లార్డ్, లార్డ్ స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. అయ్యా నన్ను బలపరచండి. ఐ వాంట్ టు ఫీడ్ ఆన్ యువర్ వర్డ్. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఐ వాంట్ టు గెట్ కనెక్టెడ్ టు ద పర్సన్ హూ అలోన్ కెన్ స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. అయ్యా నన్ను బలపరచు వానికి తో నేను కనెక్ట్ అవుటకు నీ కృపని దయచేయండి. The only solution this morning God wants to give to each one of us is get back to God in a much closer way. తిరిగి దేవునితో ఇంకా దగ్గరి సంబంధంలోకి వెళ్ళు. ఇదిగో strengthened by the food, Elia was taking up his journey. 40 దినాలు 40 రాత్రులు ఎటు వెళ్తున్నాడు అంటే ఇదిగో హోరేబ్కు వెళ్తున్నాడు. 8వ వచనం చూడండి. He reached హోరేబుకి వెళ్ళాడు. హోరేబు గురించి చెప్పబడినది ఏంటిదంటే ఇట్ ఈస్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క పర్వతము. ఇదిగో చూడండి, ఏలియా దాదాపు ఇదిగో దీని ముందు ఏలియా నిరుత్సాహంలో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, సరి అయిన ప్రార్థనని చేయలేదు, పరిగెత్తుతున్నాడు, భయంతో ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఎటువైపు వెళ్తున్నాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధి వైపు వెళ్తున్నాడు, దేవుని యొక్క పర్వతం వైపు వెళ్తున్నాడు. బికాస్ హీ న్యూ ఇట్ ఈస్ ఓన్లీ దేర్ గాడ్ వుడ్ విజిట్ హిమ్. దేవునితో దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇదిగో తనని దర్శిస్తాడు అన్న సంగతి తెలుసు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ హౌ గాడ్ మీట్స్ ఎలైజా. ఏలియాని ఏ విధంగా దేవుడు దర్శించాడు అనేది మనకి చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదిగో 9వ వచనంలో ఎలైజా వాజ్ స్పెండింగ్ ఎ టైమ్ ఇన్ ద కేవ్. అండ్ టుడే సమ్ ఆఫ్ us are still having a cave experiences in our life. A cave, ఒక గుహలో ఏముంటుంది? గుహలో చీకటి ఉంటుంది, గుహలో ఏమి కనబడదు. Some of us are still having that cave experiences, and in that cave experience the Lord is visiting him, and the Lord is telling him in verse 9, what are you doing here Elijah? ఏలియా నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని దేవుడు ఎలైజాతో అడిగినట్టు చూస్తాము. దిస్ ఈజ్ ఎ రిడెండెంట్ ప్యాసేజ్. ఇదిగో బైబిల్ యొక్క ధ్యానించే పద్ధతిలో చూస్తే దీస్ ఆర్ కాల్డ్ రిడెండెన్సీస్. ఇదిగో 9, 10 వచనాలు, 13, 14 వచనాలు, దే ఆర్ కాల్డ్ రిడెండెంట్ ప్యాసేజెస్. రిడెండెన్స్ అంటే యూ సీ ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ అగైన్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎలైజా ఇన్ వర్స్ 9? వాట్ ఆర్ యూ డూయింగ్ ఎలైజా ఇన్ వర్స్ 13? 13వ వచనంలో అదే మాట చూస్తున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్? After having been strengthened, after having seen God's goodness, after having experiencing God during this long journey, look at the response of Elijah. ఏలియా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు చూడండి. 10వ వచనంలో 14వ వచనంలో 2 సార్లు ఏలియా అదే విధంగా రెస్పాండ్ అవుతున్నాడు. సేమ్ వర్డ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. 10వ వచనము 14వ వచనము. I have been very zealous for you, Lord. And he says, the Israelites have rejected your covenant.
They have rejected, they have broken your altars, they have put the prophets to death with the sword, and I am the only one left, and now they are trying to kill me too. The Lord asked him, Elijah, what are you doing here? In verse 13. And he repeats the same thing again. తిరిగి అదే బోధిస్తున్నాడు, అదే చెప్తున్నాడు. దేవా, I have been zealous for you, Lord God Almighty. The Israelites have rejected your covenant, broken down your altars, put your prophets to death, and with the sword, I am the only one left, and now they are trying to kill me too. What was Elijah was speaking about? Elijah దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? Elijah was speaking about his present and his past. ఏలియా దేని గురించి చెప్తున్నాడు తెలుసా? తన పాస్ట్ గురించి చెప్తున్నాడు. ఏలియా, ఇదిగో దేవా, నేను నీ గురించి ఎంత జెలస్గా ఉన్నాను. దేవా, నేను నీ గురించి ఎంత నీ గురించి రిస్క్ టేకర్గా ఉన్నాను. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేశారు, ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ప్రవక్తలని చంపివేశారు. ఈ దినము తిరిగి అయ్యా నన్ను చంపివేయడానికి ప్రయత్నిస్తున్నారు. లుక్ ఎట్ ఎలైజా స్టోరీ. ఎలైజా స్టోరీ వాస్ ఫిల్డ్ విత్ డిసప్పాయింట్మెంట్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ and his present condition. Some of us are facing our disappointments and are focusing on our past and on present. ఇదిగో అయ్యా, నా జీవితంలో ఇంతకుముందు ఏ విధంగా ఉంది అని అది చూస్తూ నిరుత్సాహపడుతున్నాము. ఇదిగో ఇప్పుడు పరిస్థితిని చూస్తూ నిరుత్సాహపడుతున్నాము. Elia was saying, Lord, look at what happened in the past, how people have behaved, and look at my present condition, Lord. They're trying to kill me. They're trying to kill me. But it is interesting to look at the response of God. దేవుని యొక్క రెస్పాన్స్ని చూస్తే, దేవుని యొక్క ఆన్సర్ని చూస్తే, ఇట్ ఈస్ అమేజింగ్ అండి. When Elijah gives a report about past and present, God is giving him a direction for future. ఏలియాతో ఎలైజా గురించి పాస్ట్తో గురించి మాట్లాడతలేడు. ఏలియాతో దేవుడు నీ ప్రజెంట్ కండిషన్ గురించి మాట్లాడతలేడు. ఇదిగో ఏలియాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ ఫ్యూచర్ ఏంటిది అనేది ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. టర్న్ టు వర్స్ 15. 15వ వచనం చదవండి. 15వ వచనం. And I'm going to show you the screen. We are going to see on screen. He says, go back the way you came. ఏమంటున్నాడు అంటే, నువ్వు వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపో. నువ్వు వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపో. We're going to look at the map. He says, go to the desert of Damascus. Now look at where Elijah is. ఏలియా ఎక్కడున్నాడు అంటే ఈ కింది భాగంలో ఉన్నాడు. ఈ యొక్క మౌంట్ సినై అనేది ఈ కింది భాగంలో మౌంట్ హోరేబ్ కనబడుతుంది. ఇప్పుడు పై భాగానికి వెళ్దాము. పై భాగానికి you look at where God is sending him. God is sending him the same path. ఇంకా పైకి he is sending him to the top part at Damascus ప్రాంతానికి. God is saying, you have been disappointed and you have run your race in the wrong direction, coming into desert, coming so far. But let me tell you, Elijah, I want you to go back again in the same way that you have come, because there are things that I want to accomplish through you. ఇదిగో నువ్వు నిరుత్సాహంలో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు. ఇదిగో ఇక్కడికి వచ్చి నువ్వేం చెప్తున్నావు అంటే నీ పాస్ట్ గురించి, నీ ప్రజెంట్ గురించి చెప్తున్నావు. బట్ ఎలైజా, ఐ వాంట్ యూ టు టర్న్ బ్యాక్ అండ్ రన్ యువర్ రేస్ అగైన్. What a beautiful lesson that God is giving us. God is not speaking about Elijah's past. God is not speaking about Elijah's present. But God is speaking about Elijah's future, the plans that God has for his future. ఇదిగో ఏమంటున్నాడంటే, go back into the desert of Damascus. And then he's saying, you have responsibilities to fulfill when you are going back. ఏం చేయాలంటే 15వ వచనంలో హజాయేల్ని ఇదిగో రాజుగా ఆరాము ప్రాంతంలో నియమించాలి. You are supposed to anoint kings. You are saying, Lord, it is done with me, Lord. I do not want to move forward. But God is saying, I want to use you to anoint kings. ఇదిగో, you are supposed to anoint Hazael, the king of Aram. 16వ వచనంలో he says, you are supposed to go and anoint Jehu, son of
నిమ్షి కింగ్ ఓవర్ ఇజ్రాయెల్. ఇప్పుడు రాజు ఎవరు? ఆహాబు. చంపుతా అన్నది ఎవరు? జెజబేలు. ఇదిగో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఆహాబు కాదు, ఇదిగో యు ఆర్ సపోజ్ టు గో అండ్ అనాయింట్ ద కమింగ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, జేహు. గాడ్ హ్యాస్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, in the midst of your loneliness, in the midst of your distress. What a wonderful God we have. He says, go and anoint a king at King Hazael. Go and anoint Jehu over Israel. And he gives a third thing. He says in 16వ వచనంలో ఏమంటున్నాడంటే ఇదిగో ఎలీషాని son of Shaphat from Abel Mehola, go and anoint him as a prophet to succeed you. ఇదిగో నువ్వు వెళ్ళి ఎలీషాని anoint చేయి. What a great purpose God had for Elijah's life when Elijah was going through distress. Christ our victor in distress. God our victor in distress. In our distress we look to past, we look to present, but God is saying, I want to set your eyes on things that are ahead of you, because there are greater things to be accomplished by you, Elijah. నీ జీవితంలో ఇంకా గొప్ప విషయాలు, నీ జీవితం ద్వారా గొప్ప విషయాలు ఇదిగో అకంప్లీట్ చేయబడాలి. 18వ వచనంలో ఏలియా చేసిన ప్రార్థనకి భిన్నంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా ఏమన్నాడంటే, దేవా నేను ఒంటరి వాడిని, ఐఎమ్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ అని ఎలైజా ప్రార్థన చేశాడు. యు నో వాట్ గాడ్ ఇస్ టెలింగ్ ఇన్ వర్స్ 18. ఏలియాతో దేవుడు మాట్లాడుతూ 18వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేర్ ఆర్ 7,000 ఇన్ ఇజ్రాయెల్, all whose knees have not bowed down to Baal, and all whose mouths have not kissed him. ఇదిగో you are feeling lonely, thinking you are alone, but there are 7,000 people who have not bowed down to Baal or kissed him. What a wonderful God we have. Today in the midst of our circumstances, many times we pray the prayer of Elijah, make the wrong prayers in our lives, but God still comes to our comfort. దేవుడు ఆయనకు ఈ పరిస్థితిలో కూడా మనల్ని దర్శించి బలపరిచే దేవుడు. God intervenes and God wants to accomplish his great purpose for our lives. Christ our victor, God our victor in distress. ఈ దినము on one side there is human anxiety, on other side there is divine answer, and the divine answer is always focused on your future. The Lord still says, irrespective of what you're facing, you have greater things to accomplish in life. I have greater plans for your life. నీ జీవితం పట్ల నాకు ఇంకా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నీ జీవితం పట్ల ఇంకా గొప్ప ప్రణాళికలు, గొప్ప దర్శనం నేను కలిగి ఉన్నాను. Till now, Elijah comes to the picture in chapter 7. He does not anoint a king, he does not anoint a prophet, but now he is going to anoint 2 kings. He is going to anoint a prophet. What a wonderful purpose and plan that God has for Elijah in the midst of his difficult circumstances. And that same God is saying, but I am not done with you. I have greater things to accomplish through your life. నీ జీవితం ద్వారా ఇంకా గొప్ప కార్యాలని అకంప్లిష్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ దినము shall we surrender our anxieties to him? దేవుని సన్నిధిలో మన యొక్క భయాలని, మన యొక్క డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్స్ని దేవునికి సమర్పించుకుంటూ కెన్ వి ఆస్క్ ద లార్డ్, యూ డైరెక్ట్ మై పాత్, లార్డ్ యూ డైరెక్ట్ మై పాత్, యూ షో మీ ద గ్రేటర్ విజన్ దట్ యూ హ్యావ్ ఫర్ మై లైఫ్. అండ్ యాజ్ వి ఆస్క్ గాడ్ టు డూ దట్, ఐఎమ్ షూర్ ద లార్డ్ విల్ లీడ్ us. దేవుడు మనల్ని తప్పక నడిపిస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. కొన్ని క్షణాలు విన్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని క్షణాలు ప్రార్థన చేసుకుందాము. ఈ దినము are you going through a situation like Elijah, or have you gone through a situation like Elijah? ఏలియా లాంటి సిచ్యువేషన్ని నీ జీవితంలో ఎదుర్కొన్నావా, లేదా ప్రస్తుతం ఎదుర్కొంటున్నావా?
Maybe you have prayed the wrong prayers during the last few weeks kavachu, or you have prayed the wrong prayers during the last few months kavachu. And the prayers were the result of your fear. The prayers were the result of your anxiety. You have told God what your past was. You have told God what your present is. And you have struggled, and you are probably struggling. Today the Lord is saying, Bida, I have not brought you this far. I have not brought you this far so that I can just answer your wrong prayer. I have brought you this far, and I am going to accomplish greater plans for your life. నీ జీవితం పట్ల ఉన్న గొప్ప ప్రణాళికని నేను నెరవేర్చబోతున్నాను. గొప్ప ప్రణాళికని నెరవేర్చబోతున్నాను. If you want to make a commitment in the midst of your distressed situation, saying, Lord, I come to you and I want to ask you to direct my paths. అయ్యా, నా ముందున్న ప్రయాణాన్ని నాకు చూపెట్టండి దేవా, నా ముందున్న ప్రయాణాన్ని నాకు నడిపించండి దేవా, నీ ప్రణాళికని నెరవేర్చండి దేవా అని ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే, will you just raise your hand saying, Lord, you have spoken to me today, and today I want to surrender my life once again. I want to re-surrender my life to you, and I want to fulfill and accomplish your plans for my life. And if you're praying that prayer, just raise your hand. I want to pray for you. మీ చేతులు ఎక్కడున్నా కూడా పైకి లేపండి. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటూ అదే విధంగా ఉండండి. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులే నీవు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులే నీవు పొందేదవు. రమ్మనుచున్నాడు Praise you. Praise you. నిన్ను ప్రభు యేసు, Thank you, Lord. Praise you. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. Praise you. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఈ దినం దేవుడు మనల్ని పిలుస్తూ, కమ్ టు మీ మై చైల్డ్, బిడ్డా నా దగ్గరికి రా. As you struggle with your past, as you struggle with your present, I want to direct your path towards your future. The Lord will guide us. And I'm sure many of us are going to travel that long journey, fulfilling and accomplishing the purposes of God. అవి అకంప్లిష్ చేయాలి, అవి ఫుల్ఫిల్ చేయబడాలి అంటే we need to be strengthened. And it is God alone who can strengthen us. God strengthened Elijah. God wants to strengthen us. Sometimes in distressed conditions we tend to run away from God. But today let's run back to God. తిరిగి దేవుని వైపు పరిగెత్తుదాము. Let's ask the Lord, Lord, you direct our paths, Lord. We surrender our lives to you. As we are burdened by our past, by our present, you are the one who directs our future, Lord, who guides us into our future. And we surrender our lives to you, Lord. మా జీవితాలను తిరిగి మీకు సమర్పించుకుంటున్నాము.
అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు దేవా. మా మంచి దేవుడివి, మా నమ్మదగిన దేవుడివి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం దేవా మాతో మీరు మాట్లాడిన విధానానికే మీకు వందనాలు, స్తోత్రాలు. వి గివ్ యూ గ్లోరీ లార్డ్. వి వాంట్ టు ప్రైజ్ యూ, వి వాంట్ టు వర్షిప్ యూ లార్డ్. యూ డోంట్ లీవ్ అస్ లార్డ్. మీరు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు దేవా. ఎలైజాని వదిలిపెట్టలేదు దేవా. ఇదిగో ఇన్ హిస్ యాంగ్జైటీ హీ ran away, in his fear he ran away, but you provided him with shade, you provided him with rest, you provided him with food to strengthen him to take up the journey, you provided him with an answer for his questions, Lord. It is enough, Lord. అంటే ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ అని మీరు బోధించిన విధానానికే మీకు వందనాలు, స్తోత్రాలు. ఐ స్టిల్ హ్యావ్ ప్లాన్స్ టు అకంప్లిష్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు దేవా. టుడే లార్డ్ వి సరెండర్ అవర్ లైఫ్స్ లార్డ్. ఇండివిజువల్లీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ ఎ చర్చ్, వి వాంట్ టు సరెండర్ అవర్ లైఫ్ టు యూ లార్డ్. As Satan keeps reminding us of our past, as Satan keeps pushing us down in our present circumstances, we want to come to your presence and we want to ask you, Lord, to fulfill and accomplish your great plans for each of our lives, Lord. అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు దేవా. ఈ దినం నాతో మాట్లాడావు అంటూ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు దేవా. బిడ్డలను దర్శించావు, బలపరచావు, అందుని బట్టి మీకు వందనాలు. లార్డ్ వి ప్రే దట్ యు వుడ్ కంటిన్యూ టు డూ యువర్ గ్రేట్ డీడ్ ఇన్ దేర్ లైఫ్స్. ఫాదర్ వి ప్రైజ్ యు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్కుని మా హృదయాల్లో లోతుగా నాటింప చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.